కొమ్మినేనిని ఆస్పత్రికి తీసుకెళ్తున్న నల్లపాడు పోలీసులు అనంతరం మంగళగిరి కోర్టులో హాజరు. కొమ్మినేని అక్రమ అరెస్టుపై లాయర్ల ఆగ్రహం. పోలీసులు నియంతృత్వంతో వ్యవహరిస్తున్నారని ఫైర్. ఏపీ వ్యాప్త ఆందోళనలకు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం పిలుపు. ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు నిరసనగా ప్రదర్శనలు. అన్ని జిల్లాల్లో అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు. ఏపీ వ్యాప్తంగా సాక్షి కార్యాలయాలపై దాడులు. రౌడీ గ్యాంగ్లతో కలిసి పచ్చమూకల బీభత్సం. ఏపీలో జరుగుతున్న అరాచకాలు, అఘాయిత్యాలపై వైఎస్ జగన్ ఆగ్రహం. అనని మాటలను కేఎస్ఆర్కు ఆపాదించి అరెస్ట్ చేశారని మండిపాటు. కొమ్మినేని అక్రమ అరెస్టుపై సిద్దిపేట జర్నలిస్టుల నిరసన. సాక్షిపై కక్షపూరితంగా వ్యవహరించడంపై ఆగ్రహం. ఇవాళ భారత్ బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ. ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్లకు నిరసన. భద్రాద్రి జిల్లా ఏజెన్సీలో హై అలర్ట్. టీపీసీసీ కొత్త కార్యవర్గం ప్రకటన. 27 మంది ఉపాధ్యక్షులు, 69 మంది ప్రధాన కార్యదర్శుల నియామకం. భద్రాద్రి జిల్లా రామన్నగూడెం గిరిజనుల నిరాహార దీక్ష. జాయింట్ సర్వే చేసి భూములు అప్పగించాలని డిమాండ్. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో దొంగల బీభత్సం. ఆర్ఐ ఇంట్లోకి చొరబడి బంగారం, వెండి ఆభరణాలు చోరీ. వికారాబాద్ జిల్లా రాపోలు గ్రామంలో దారుణ హత్య. తల్లి కొడుకులపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి, ఒకరి మృతి. అన్నమయ్య జిల్లా గుండ్లూరు వద్ద రోడ్డు ప్రమాదం. 3 బైక్లు ఢీకొని ఒకరి మృతి, మరొకరి పరిస్థితి విషమం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఒడ్డుగూడెంలో చైన్ స్నాచర్ల హల్చల్. 2 వీలర్పై వచ్చి బంగారు గొలుసు కొట్టేసిన దొంగలు. కాకినాడ జిల్లా శంఖవరం కత్తిపూడి రహదారిపై భారీగా గంజాయి పట్టివేత. 131 కేజీల గంజాయి, 3 కార్లు సీజ్. ఢిల్లీలో 66 మంది బంగ్లాదేశీయుల అరెస్ట్. అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ITFW 35 మహిళల టోర్నీలో డబుల్స్ టైటిల్ సాధించిన హైదరాబాద్ ప్లేయర్. అడిషనా, సోఫియా ఎలీనా జంటపై సహజ, హిరోకో జోడీ విజయం. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర మరోసారి వాయిదా. రేపు సాయంత్రం 5:30కు మార్చినట్టు ఇస్రో ప్రకటన. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి అరుదైన గౌరవం. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో చోటు. గ్లోబల్ మార్కెట్లు దూసుకెళ్లడంతో పరుగులు పెడుతున్న స్టాక్ మార్కెట్స్. ఆర్బీఐ రెపో రేట్ తగ్గింపు ప్రభావంతో లాభాల్లోకి సూచీలు.